నమస్తే వెల్కమ్ టు R24. ఇప్పుడు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ధర్మాన సైలెంట్ శ్రీకాకుళంలో వైసీపీకి దిక్కెవరు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి తిరుగులేదు. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలుగా గెలవడంతో జగన్ ఈ జిల్లా నేతలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కు తన హయాంలో మంత్రులుగా అవకాశం ఇచ్చారు. మరోవైపు సీదిరి అప్పలరాజుకు కూడా మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు జగన్. ఇక మాజీ మంత్రి, జిల్లా సీనియర్ నేత తమ్మినేని సీతారాంకు స్పీకర్గా అవకాశం కల్పించారు. మిగతా నేతలకు కూడా పదవులు దక్కాయి. అయితే అప్పట్లో అధికారాన్ని ఫుల్గా ఎంజాయ్ చేసిన నేతలు గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇప్పుడు జనాలకు ముఖం చూపించటమే మానేశారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లా రాజకీయాల్లో సూపర్ సీనియర్ లీడర్ ధర్మాన ప్రసాదరావు. 4 దశాబ్దాల పొలిటికల్ ఇండస్ట్రీలో, జిల్లా పాలిటిక్స్ లో పెద్ద దిక్కు ఆయన. అయితే ఇవన్నీ గతం. ప్రస్తుతం ఆయన మౌనం దాల్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోగానే సైలెంట్ అయిపోయారు ఆయన. ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదాయన. ఆ కారణంగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని అంతా భావించారు. కానీ ఎన్నికలు ముగిసి దాదాపు 8 నెలలు గడిచినా ఆయన మౌనవ్రతం వేడకపోవడంతో ఆయన మనసులో ఏముందో తెలియక ఇటు అనుచరులు, అటు కార్యకర్తలు తెగ పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లు వైసీపీకి అంటి ముట్టనట్టుగా ఉండే ధర్మాన సడన్ గా జగన్ పాలకొండ పర్యటనలో ప్రత్యక్షమయ్యారు. మాజీ రాజ్యసభ సభ్యుడు పాలవలస రాజశేఖరం ఇటీవల చనిపోవడంతో ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. పాలకొండలోని ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జగన్ ను కలిశారు ధర్మాన ప్రసాదరావు. ధర్మాన ప్రసాద్ ఇలా పాలకొండ జగన్ టూర్ లో పాల్గొనడానికి పెద్ద కారణమే ఉందట. పార్టీతో లేకపోతే ఎవరినైనా వదులుకోవడానికి జగన్ సిద్ధపడడంతోనే ధర్మాన కదిలినట్టు తెలుస్తోంది. గత ఎన్నికలే తన చివరి ఎన్నికలు అని ప్రచారం చేసిన ధర్మానకు ఓటమి తప్పలేదు. తన కుమారుణ్ణి రాజకీయ అరంగేట్రం చేద్దామని చూసినా వీలు పడలేదు. అందుకే కుమారుడితోనే రాజకీయం నడిపిద్దామని అనుకున్నా ఆయనకు కుదరలేదట. దీంతో ధర్మాన అనుకున్నది జరగపోగా పూర్తిగా తమ ఆధిపత్యానికే గండిపడే ప్రమాదం ఏర్పడింది. ఇక జిల్లా పార్టీ అధ్యక్షుడైన ధర్మాన కృష్ణదాస్ కూడా ధర్మాన పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. జగన్ తో జరిగే సమావేశాలకు కూడా రాకపోవడం, కార్యక్రమాలకు దూరంగా ఉండడాన్ని పట్టించుకోలేదనే ఆరోపణ ఉంది. దీని ప్రభావంతోనే ప్రసాదరావు వల్ల కృష్ణదాస్ పదవికి ఎసరొచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తారనే ప్రచారం నడుస్తోంది. ఇక జిల్లా అధ్యక్షుడిగా కొత్త నాయకుడి కోసం వైసీపీ అధినాయకత్వం చూస్తోందన్న విషయాన్ని గ్రహించిన ధర్మాన ప్రసాదరావు ఒక మెట్టు దిగినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఓటమి పాలైనా సరే పార్టీపై పట్టు నిలబెట్టుకునేందుకు ధర్మాన సోదరులు రాజకీయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు వేరే వాళ్ల చేతికి వెళ్తే పట్టు కోల్పోతామని గ్రహించే జగన్ పర్యటనలో పాల్గొన్నట్టు చెప్పుకుంటున్నారు నేతలు. మరోవైపు ఆయన కుమారుడు రామ్ మనోహర్ నాయుడికి పొలిటికల్ రూట్ క్లియర్ చేసేందుకు ధర్మాన సైలెంట్ గా ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది. మనోహర్ నాయుడు త్వరలోనే జనసేనలో చేరతారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో మరో సీనియర్ లీడర్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఇటీవల జగన్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఆమదాల వలస నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 4 పర్యాయాలు మంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం. కానీ ఇప్పుడు ఆయన రాజకీయ భవితవ్యం అడకత్తెరలో పోకచక్కలా మారిపోయిందట. తన సొంత నియోజకవర్గం ఆముదాల వలస బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి మరో యువనేతకు అప్పగించడంతో నారాజయ్యారని సమాచారం. ఇటీవల తమ్మినేని సీతారాంను ఆముదాల వలస బాధ్యతల నుంచి తప్పించిన జగన్ అక్కడి బాధ్యతలను చింతాడ రవికుమార్ కు అప్పగించారు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక సీదిరి అప్పలరాజుది మరో కథ అన్న టాక్ వినిపిస్తోంది. జిల్లాలో కూటమి నేతలు సీదిరికి చుక్కలు చూపిస్తున్నారట. దాంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలా వద్దా అనే డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జిల్లాలో కీలకంగా ఉన్న 4 లీడర్లు ప్రస్తుతం సైలెంట్ మోడ్ ను కంటిన్యూ చేస్తుండటంతో పార్టీని ముందుండి నడిపే కథానాయకుడు ఎవరా అని క్యాడర్ ప్రశ్నిస్తోందట. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారట. మొత్తం మీద ఇప్పటికైనా వైసీపీ అధినేత స్పందించి 4 లీడర్లు యాక్టివ్ అయ్యేలా చూడాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.